ఇరాన్, హిజ్బుల్, హౌతీ తిరుగుబాటుదారులు ఉమ్మడి దాడిలో ఇజ్రాయెల్ భారీ నష్టాలు. ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి టెక్నికల్గా. హెజ్బుల్లా అండ్ హౌతీ బోత్ ఆర్ డిఫరెంట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్. వాళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఇరాన్కి మద్దతుగా నిలబడి ఇజ్రాయెల్ మీద దాడికి తెగబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఎలా ఎట్లా వాళ్ళిద్దరి మధ్య అంటే ఇక్కడ ఉండేటంటే జూలై 28 నుండి ఆగస్టు 13 వరకు కుజుడు కన్యా రాశిలో ఉండడం వలన ఇరాన్ ఇజ్రాయిల్ ప్రాంతంలో, ఇరాన్ కంటే ఇజ్రాయిల్ ప్రాంతంలోనే ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి అండి చాలా కీలకమైనది, ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం. ఆ జాతి కూడా అక్కడ మాత్రమే ఉంది. యూదులు అక్కడ మాత్రమే ఉన్నారు, ఇరాన్లో మాత్రమే ఉన్నారు, ఇజ్రాయెల్లో మాత్రమే ఉన్నారు. రేపు పొద్దున ఈ యుద్ధంలో గెలవకపోతే ఆ జాతి అంతరించిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఎగ్జిస్టెన్స్ ఉంటుందా భవిష్యత్తులో ఆ జాతి? భవిష్యత్తులో ఇజ్రాయిల్ విజయం సాధిస్తుంది, తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుంది. అందుకు కారణాలు చెప్తూ కుజుడు శనితో కలిసి ప్రమాదకరమైన సమసప్త యోగంలో ఏర్పడ్డాడు. జూలై 18 మీనరాశిలో తిరోగమనం కాబట్టి ఇజ్రాయిల్ యొక్క ప్రధాన నిఘా సంస్థ మొజాద్ యొక్క జాతకంలో యుఎస్ఏ, సిఐఏ యొక్క ప్రపంచ 2వ అతిపెద్ద గూఢచర్య సంస్థ కావడం చేత మొసాద్ యొక్క నిఘా సంస్థల ప్రభావం చేత కొంత ఇబ్బందికర వాతావరణం గురవుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ మొసాద్ యొక్క వార్షిక బడ్జెట్ $3 బిలియన్, ప్రపంచవ్యాప్తంగా 7,000 మంది ఏజెంట్లను పెట్టుకొని ఉంటుందని జ్యోతిష్య అంచనా. సో మీ అంటే ఆ బడ్జెట్ గురించి నా ఎస్టిమేషన్ ఎట్లా మీరు హౌ కుడ్ యూ అంటే ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క పాపులేషన్ ఎంత, మొజాద్ సంస్థ యొక్క ఆవిర్భావం యొక్క బలం ఎట్లాంటిది. జనరల్గా నిఘా సంస్థల బడ్జెట్లు బయట పెట్టరు కదా, మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతే అది కూడా బయటపడుతుంది. రెండోది శని యొక్క వింశోత్తర దశలో బృహస్పతి ప్రభావం చేత మే 8, 2025 నుండి 2027 నవంబర్ 20 వరకు షడాష్టకాల్లో ఉండటం వలన పాశ్చాత్య పాత సంస్థల యొక్క అనుసరించి ఇజ్రాయెల్ ఇరాన్పై తీవ్రమైన ఒత్తిడిని తీసుకుని రావచ్చు. కాబట్టి అతి త్వరలో ఇరాన్ అత్యున్నత నాయకుడు మరణం లేదా తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది, లైక్ హిట్లర్ చేసుకున్నట్టే. ఇరాన్ యొక్క జాతకంలో కర్కాటక లగ్నంలో రాహువు మరియు శని మారక భావాల్లో ఉండటం వల్ల ఆ దేశ అధిపతి మరణాన్ని సూచిస్తుంది. రాహువు శని యొక్క అశుభ కలయిక ఇరాన్ అత్యున్నత నాయకుడు మత గురువు అలీ ఖమేనీ ప్రాణాంతకమైన ఇబ్బందులు గురవుతారు. అలీ హుస్సేని ఖమానీ గత 35 ఇయర్స్గా ఇరాన్ దేశాధిపతిగా ఉన్నాడు. 2025 అలీ హుస్సేనీతో సహా ఇరాన్ పెద్ద నాయకులని కోల్పోయే అవకాశం ఉంది. ఎప్పుడు డ్యూరింగ్ కపుల్ ఆఫ్ మంత్స్ అనేది రాబోయేటువంటి ఆల్రెడీ ఇద్దరు టాప్ మిలిటరీ జనరల్స్ ఇద్దరిని చంపేసింది ఇజ్రాయెల్. ఇక టాప్ లేయర్ ఎవరు నిలబడరు. కారణం ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆ దేశానికి అత్యధికంగా 17 సంవత్సరాలుగా పాలన చేస్తున్నారు. కాబట్టి తన యొక్క బలమైన జాతకం ఇజ్రాయెల్కి ఇరాన్ మీద ఆధిపత్యాన్ని పొందడానికి గ్రహస్థితులు అనుకూలంగా. ఏ కంట్రీస్ ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు మనం ఉన్నాము